లూకాసు వార్త 24వ అధ్యాయము. అందరము శ్రద్ధగా ఆలకించుదాము. వాక్యమును చదువుకొని ముందుకు నడుద్దాం. 3, 4, 5 వచన భాగములను మనము చదువుకుందాం. ప్రభువైన యేసు దేహము వారికి కనబడలేదు. ఇందును గూర్చి వారికి ఏమీ తోచకై ఉండగా ప్రకాశమానమైన వస్త్రములు ధరించిన ఇద్దరు మనుషులు వారి యొద్ద నిలువబడిరి. వారు భయపడి ముఖములను నేల మోపి ఉండగా, వీరు సజీవుడైన వానిని మీరెందుకు మృతులలో వెతుకుచున్నారు? ఆయన ఇక్కడ లేడు, ఆయన లేచి ఉన్నాడు. ఆయన ఇంకా గలిలయలో ఉండినప్పుడు. సరిపోతుంది. ప్రార్థన చేసుకుందాం. ప్రేమమయుడైన దేవా, చదవబడిన వాక్యము మా వినికిడిలో నెరవేర్చండి కన్న తండ్రి. నీ యొక్క మాటలే ప్రభువా మాకు జీవపు ఊటలు. నీ వాక్కు మాకు నా తండ్రి క్షేమాధారము. మీరు దయచేయండి, కనికరమును చూపండి, మాట్లాడండి దైవమా. మాటలాడు వాడవై ఉన్నందుకు నిన్ను గణపరుస్తూ, నేను సిలువ చాటును మరుగు చేసుకుని కార్యమును జరిగించి నీ ఉన్నతమైన కార్యము మా మధ్య జరిగించమని నీ దాసుని బలపరిచి వాడుకొనగలరని యేసునామమున ప్రార్థించడికి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రియమైన వారలారా, మరి ఈస్టర్ పునరుత్థాన దినము, యేసుక్రీస్తు ప్రభుల వారు సమాధిని గెలిచి తిరిగి లేచిన దినము, సమాధిని ఓడించి మరణమును ఓడించి తిరిగి లేచిన దినము. ప్రతి ఆదివారము పునరుత్థానమే. చదవబడిన లేఖన భాగమును చూసినట్లయితే, వీరు సజీవుడైన వానిని మీరెందుకు మృతులలో వెదుకుచు ఉన్నారు అనే ఓ ప్రశ్న కనబడుతుంది. ప్రియమైన వారలారా, యేసుక్రీస్తు ప్రభుల వారు పునరుత్థానము చెందాడు అనంటే ఆయన మృతి పొంది సమాధి చేయబడి సమాధిని గెలిచి లేచాడు. ఆయన లేచాడు. లేచిన వాడు ఎక్కడ ఉండాలి? సమాధిలోనే ఉండాలా? లేచిన వాడు సమాధిలో ఉండడు. సమాధిని గెలిచి లేచాడు కాబట్టి ఆయన స్థానము మారింది. నిన్నటిదాకా సమాధిలో ఉన్న ప్రభువు ఇప్పుడు సమాధిని గెలిచి లేచాడు. ఆయన స్థానము, ఆయన స్థలము మారిపోయింది. మారిపోగానే ఆయన ఇక్కడ లేడు అనే మాట కనబడుతుంది. లేకపోయినా అక్కడున్న వ్యక్తులందరూ ఏం చేస్తున్నారు? కొందరొచ్చి సజీవుడైన వానిని మీరెందుకు మృతులలో వెతుకుచు ఉన్నారు అని ప్రశ్న. ఆయన లేచిన వాడు ఇంకా మరణించాడని ఎందుకు వెతుకుతున్నారు? ఆయన లేచాడు, మృత్యుంజయుడయ్యాడు. ఆయన లేపబడిన దేవుడు, ఇక మరణించిన వాడు కాదు. నిన్న మరణించిన వాడు ఈ దినము లేచాడు. ప్రియులారా, నిన్న మరణించిన వాడు ఈ దినము లేచాడు అని మనకు వేదములు కూడా సాక్ష్యం ఇచ్చాయి. ఆ లేఖనములన్నీ నెరవేరుతూ వచ్చాయి. మహారుషులకు, యోగ పుంగవులకును, వేదాంతవేత్తలకును, శాస్త్రవేత్తలకును అంతు చిక్కని సమస్య. మరణించిన వాడు ఎలా లేస్తాడు? ఏ శాస్త్రము వెతికినా, ఏ గ్రంథము వెతికినా ఆన్సర్ లేదు. బైబుల్ దగ్గరికి వస్తేనే కనబడుతుంది. వేదవేద్యుడు అనబడిన, విరాట్ పురుషుడు అనబడిన యేసునాథుడు నిన్న మరణించాడు, ఈరోజు లేచాడు. నిన్న సమాధిలో ఉన్నాడు, ఈరోజు పునరుత్థానము చెందాడు. ఈయనెవరు అనంటే ఏకైక దేవుడు, ఏకేశ్వరుడు, ఈ అన్నిటికీ పరబ్రహ్మ స్వరూపం అనబడిన వాడు, పంచభూతముల పైన ఆధిపత్యము కలిగిన వాడు, ఆయన ప్రభువైన యేసు. ఆ యేసు లేచాడు, కానీ ప్రజలు మృతులనే వెతుకుతూ ఉన్నారు. లేచిన వానిని ఆయన లేచినాడు అని నమ్మగలిగితే ఈ సమాధిలో వెతకవలసిన అవసరత లేదు. సమాధిలో వెతుకుతున్నారు అనంటే లేచాడో లేదో అనే చిన్న అనుమానం. కావలి ఉన్నారు కదా, గొలుసుతులు కట్టారు కదా, ముద్ర వేశారు కదా, బండను దొర్లించారు కదా, ఇక ఎలా లేస్తాడు? లేస్తే చూద్దాము అనుకున్నారు. కొంతమంది
లేచి అక్కడే ఉంటే పట్టుకుందామని, ఆయనను హత్తుకుందామని, ఆయనను చేరుదామని కొందరు. లేదు, ఆయన లేచి ఎలా బద్దలు కొట్టుకొని బయటకు వస్తాడో చూద్దామని మరికొందరు. ఇలా రకరకాల హావభావాలతోనూ ఆలోచనలతోనూ వాళ్ళు నడుస్తూ ఉండి అక్కడికి వచ్చారు. వచ్చి చూస్తే ఆయన లేచాడు. ఇప్పుడు సమాధానము ఏమై ఉన్నది అని అంటే, సమాధిని గెలిచి లేచిన వాడు మృతులలో ఎందుకుంటాడు? ఇంకా మీరెందుకు మృతులను వెతుకుతూ ఉన్నారు? ఆయన లేచాడు కదా, మీరెందుకు ఇంకా మృతి పొందాడను అనుకొని వెతుకుతున్నారు? ఆయన లేచాడు. ప్రియులారా, లేచిన వాడు ఎవరెవరికి కనబడ్డాడు? ఎందరికో కనబడ్డాడు. ఒకరికి ఇద్దరి కాదు, అనేకులకు కనబడ్డాడు. అనేక మందికి కనబడ్డాడు. లేచాడని రుజువులేమిటి అనంటే, ఎంతో మందికి ఆయన కనబడ్డాడు. అనేకులకు కనబడిన దేవుడు ఆయన. అందరికీ రుజువులుగా నిరూపించుకోగలిగిన దేవుడు. నిరూపణ జరిగింది. అపోస్తలుడైన పౌలు తెలియజేస్తున్నాడు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయములో కనబడుతున్న విషయాన్ని ఒకసారి చూడండి. మొదటి కొరింథీ పత్రిక 15వ అధ్యాయము మనం చూసినట్లయితే 4 నుండి చదువుకుందాం. లేఖనముల ప్రకారము మృతి పొందెను, సమాధి చేయబడెను, లేఖనముల ప్రకారము 3వ దినమున లేపబడెను. ఆయన కేఫాకును 12 మందికి కనబడెను. అటు పిమ్మట 500కు ఎక్కువైన సహోదరులకు ఒక్క సమయమందే కనబడెను. వీరిలో అనేకులు ఇప్పటి వరకు నిలిచి ఉన్నారు. వీరిలో కొంతమంది ఇప్పటికీ బ్రతికే ఉన్నారు. కొందరు నిద్రించిరి. చాలా మంది నిద్రించారు, కొందరు నిద్రించారు, కొందరు బ్రతికి ఉన్నారు. ఆయనను చూసిన వారు ఉన్నారు, ఆయనను చూసిన వారు ఉన్నారు అని చెప్పాడు. ఎవరెవరి కనబడ్డాడు? పేతురు కనబడ్డాడు, యోహాను కనబడ్డాడు, 12 మంది శిష్యులకు కనబడ్డాడు, 500 మందికి కనబడ్డాడు. వీరందరూ ఎవరిని చూశారంటే, మృత్యుంజయుడు అనబడిన వాడిని, యేసును చూశారు. వారు సజీవులుగానే కనబడ్డాడు. ఆయనతో మాట్లాడితే మాట్లాడాడు, ఆయన పలకరిస్తే మందలిస్తే వీళ్ళు బదులు సమాధానం ఇచ్చారు. వ్యక్తిగానే కనబడ్డాడు, మహిమలతో ఉన్నట్టు కాదు. అంతకుముందు ఎలాగైతే ఉండేనో అలాగనే కనబడ్డాడు. అంత సజీవుడుగా స్పష్టంగా మనకు అర్థమవుతుంది. ఆయన స్పష్టంగా లేచాడు, మృత్యుంజయుడయ్యాడు, మృత్యువును జయించినాడు. అయితే ప్రియులారా, ఇందులో ఆశ్చర్యం ఏమిటి అనంటే, 8వ వచనము 15వ అధ్యాయము మొదటి కొరింథీ పత్రిక 15:8లో కనబడుతున్న మాట ఒకసారి చూడండి. అందరికి కడపట అకాలమందు పుట్టినట్టున్న నాకును కనబడెను. ఈయనెవరు? అపోస్తులుడైన పౌలు. పౌలుకు యేసుక్రీస్తు ప్రభుల వారికి కాలమును బట్టి చూస్తే వీరిద్దరికి సమకాలీన కాలము కాదు, వీరిద్దరు సమకాలీనులు కాదు, ఒకే సమయములో ఉన్నవారు కాదు. ఆయన ప్రియమైన వారలారా, యేసును ఎరిగి ఉండడు. అంతెందుకు, అపోస్తులుడు 12 మందిని కూడా ఈ పౌలు చూసి ఉండడు. అందులో పేతురు ఒక్కడు మాత్రమే పౌలును చూశాడు. పౌలు పేతురుతో కలిశాడు. అంతే తప్ప 12 మంది శిష్యులతో ఆయనకు సహవాసము లేదు. యేసుతో అయితే అంత మాత్రము కూడా లేదు. కానీ 8లో ఆయన సాక్ష్యం ఏమని ఉన్నది? అక్కడ ఏమని పలుకుతూ ఉన్నాడు? అందరికి కడపటగా ఉన్నవాడను, అకాలమందు పుట్టినట్టున్న నాకును ఆయన కనబడ్డాడు. నాకు కూడా వారిలాగానే కనబడ్డాడు. ఎంత అద్భుతమైన ఆశ్చర్యమో చూడండి. లేని టైంలో ఎలా చూసావు పౌలన్న? ఒకసారి ఆలోచన చెయ్యండి. అందరూ ఒకసారి ఆలోచించండి. ఏమని ఆలోచన చేద్దాం మనం? 500 మందికి కనబడ్డప్పుడు సజీవుడుగానే కనబడ్డాడు, మనిషిలాగానే కనబడ్డాడు. 12 మంది శిష్యులకు కనబడ్డప్పుడు నార్మల్గానే కనబడ్డాడు, లేచాడు, కనబడ్డాడు. ఇప్పుడు పౌలు అంటాడు,
నేను కూడా వారిలాగానే చూశాను అన్నాడు. ఇది ఎలా సాధ్యమయ్యింది? వాళ్ళు ఆ కాలంలో ఉన్నారు కాబట్టి వారికి కనబడ్డాడు అని అంటే అది నమ్మశక్యంగా ఉన్నది, నమ్మడానికి ఆధారాలు ఉన్నాయి. కానీ ఇప్పుడు పౌలున్న కాలంలో యేసునాథుడు లేడు కదా. కానీ పౌలు అంటాడు, నేను చూశాను, వారిలాగానే కూడా నేను చూశాను అన్నాడు. వారిలాగా ఎలా చూశావు నీవు? ప్రియులారా, ఆయన చూశాడట, మాట్లాడాడు కూడా. అపోస్తుల కార్యాలు 9వ అధ్యాయము 3వ వచన భాగంలో కనబడుతున్న విషయమును చూడగలిగితే మనకు స్పష్టంగా అర్థమవుతుంది. ఈ సమాచారము తెలిసినప్పటికీ మరొకసారి చదువుకొని ముందుకు నడుద్దాం. అతడు ప్రయాణము చేయుచు దమస్కు దగ్గరికి వచ్చినప్పుడు అకస్మాత్తుగా ఆకాశం నుండి ఒక వెలుగు అతని చుట్టూ ప్రకాశించెను. అప్పుడు అతడు నేల మీద పడి, ఇక్కడ ఏమన్నాడు? ఒక వెలుగు కనబడ్డది అన్నాడు. నేల మీద పడి ఉండగా, సౌలా సౌలా, నీవేళ నన్ను హింసించుచూ ఉన్నావని ఒక స్వరం పలుకుట వినెను. ప్రభువా, నీవెవడవని అడగగా ఆయన, నీవు హింసించుచున్న యేసును లేచి పట్టణంలోనికి వెళ్ళుము, అక్కడ నీవు ఏమి చేయవలనో అది నీకు తెలుపబడునని చెప్పాను. హల్లెలూయా. ఇక్కడ ఆయనను చూసినట్టు కనబడుతుందా? ఆయన వెలుగుగా దర్శనమిస్తున్నాడు. వెలుగుగా కనుక కనబడుతున్నాడు, వ్యక్తిలాగా కనబడతలేడు. వ్యక్తిలాగా కనబడ్డాడు అనేమో ఆయన అంటాడు కొరింథీ పత్రికలో. ఇక్కడ చూసినప్పుడేమో ఆయన వ్యక్తిలాగా కనబడలేదు, వెలుగుగా కనబడ్డాడు. అంతేకాదు ప్రియులారా, ఇదే అపోస్తుల కార్యాలు 26వ అధ్యాయము కూడా చూడండి. అక్కడ కూడా ఇదే సమాచారాన్ని మరొకసారి మనకు స్పష్టంగా తెలియజేస్తుంది లేఖనము. చూడండి, 26:14 చదవండి. మేమందరమును నేలపడినప్పుడు సౌలా సౌలా, నన్నెందుకు హింసించుచున్నావు? మునికోరులకు ఎదురుటనుట నీకు కష్టమని హెబ్రీ భాషలో ఒక స్వరము నాతో పలుకుట వింటిని. ఇక్కడ కూడా స్వరమే విన్నాడు, వెలుగే చూశాడు, కానీ మనిషిని చూడలేదు. చూసినట్టు కనబడుతుందా? చూసింది వెలుగునే, విన్నది స్వరాన్ని, కానీ వారిలాగానే నేను చూశాను అని ఈయన బదులు సమాధానం చెప్తున్నాడు. వారిలాగా నీవు ఎలా చూశావు? వారికి దృశ్యరూపకముగా కనబడ్డాడు, అదృశ్యంగా కనబడలేదు. నీ కనబడ్డదేమో అదృశ్యంగా, ఒక స్వరముగా వినబడ్డది, కానీ నేను చూశానంటావు. వారు చూశారనడానికి రుజువులు ఉన్నాయి, నీవు చూశావనడానికి రుజువులు ఏమిటి అంటున్నా? నమ్మతట్టుగా ఉందా? ఆయన కనబడ్డప్పుడల్లా ఎలా కనబడ్డాడు? ఓ స్వరము వినబడ్డది, ఓ వెలుగు లెక్క కనబడ్డాడు. ఈయన అంటాడు, నేను నిదానంగా చూశాను. ప్రియులారా, భక్తి యొక్క రహస్యము, భక్తి అనబడిన దానిని మనము ఎలా పాటించి నడవాలో అనేది మనకు అపోస్తులుడైన పౌలు స్పష్టంగా తెలియజేస్తూ ఉన్నాడు. ఇందులో ఒక మార్మిక భావగర్భమైన సంగతి, ఒక లోతైన సంగతిని మనము గ్రహించాలి. ఒక చక్కటి మాటను మనము గ్రహింపులోనికి తెచ్చుకోవాలి. వ్యక్తిగా కనబడనప్పటికీ కనబడ్డాడు, వాళ్ళలాగా నేను కూడా చూశాను అని అంటే, నాకు కనబడెను అని అంటే, ఎక్కడ చూసినా వెలుగే కనబడ్డది, స్వరమే వినబడింది, కానీ కనబడ్డట్టు లేదు. కానీ ప్రియులారా, ఆ మాట ఊరికనే లేఖనములోనికి రాలేదు, చూశాడు కాబట్టి వచ్చింది. ఎలా చూడగలిగాడు? ఎట్లా చూశాడు? ఏ విధంగా చూశాడు? ప్రియులారా, ఎలా చూశాడో స్పష్టంగా తెలియజేస్తుంది లేఖనము. పౌలు భక్తుడు యేసును స్పష్టంగా చూశాడు, క్లారిటీగా చూశాడు. ఎందుకు క్లారిటీగా చూశాడు అనంటే, గలతీయులకు రాసిన పత్రికలో అపోస్తులుడు మనకు చక్కటి ఇంటు ఇస్తూ ఉన్నాడు. గలతీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 20వ వచనము చదవండి.
నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి నేను ఉన్నాను. క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను. హల్లెలూయా. యేసుతో పాటు సిలువ వేయబడిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు? కొండ మీద ఎంతమంది ఉన్నారు? ఇద్దరు. పౌలు ఉన్నాడా అక్కడ? పౌలు లేడు. కానీ ఈయనేమి చెప్తున్నాడు పౌలు? నేను ఆయనతో పాటే. ఇన్ని అబద్ధాలు ఉంటాయా? అప్పుడు చూసినావన్నావు, చూడలే, కనబడ్డా? మరి ఇప్పుడు ఆయనతో పాటు సిలువ వేయబడి ఉన్నాను అని అన్నాడనంటే ఇది అబద్ధము కాదా? ఆయనతో పాటు ఎప్పుడు పడ్డావు అంటే ప్రియులారా, భక్తిలో దేవుణ్ణి లెక్క ఒక రకంగా ఉంటే భక్తి వెలుపట మనకొక రకంగా లెక్క ఉంది. భక్తి అనబడే ముసుగు అనేది ఒకటి ఉన్నది చూడండి. అందులో దేవుని లెక్కలు వేరు, మనుషుని మానవుని లెక్కలు వేరు. ఎలా అక్కడ ఉండగలిగావు అని అంటే, నేను ఆయనతో పాటే సిలువ వేయబడి ఉన్నాను. ఆయనతో పాటు సిలువ వేయబడి ఎలా ఉండగలుగుతున్నావు అనంటే, నాకొక కోరిక ఉంది. ఏమిటి ఆ కోరిక? నాకొక ఆలోచన ఉంది, నాకొక తలంపు ఉన్నది. ఏమిటి ఆ తలంపు అనంటే, ఆలోచన ఏమిటి అనంటే, ఆయనతో పాటు సిలువ వేయబడాలి అనే కోరికతో ఆయన అహర్నిశలు ఆయనను చూడాలనే కాంక్ష ఆయనది. దేవుణ్ణి చూడాలనే మనస్సు అపోస్తులుడైన పౌలుకు ఉన్నది. నేను ఆయనను చూడాలి, ఆయనను చూస్తే నేను ధన్యుడనవుతాను, ఆయనను చూస్తే ఆయనలాగా ఎలా ప్రవర్తించడమో నాకు తెలుస్తుంది, ఆయనను చూస్తే ఆయన వలె నేను ఎలా ఉండాలో నాకు అర్థమవుతుంది. భక్తుడు గానం చేశాడు 42వ కీర్తనలలో, దుప్పినీటి వాగుల కొరకు దుప్పినీటి వాగుల కొరకు ఆశపడినట్లు దేవా దేవా నీ కొరకు నా ప్రాణము ఆశపడుచు నా ప్రాణము దేవుని కొరకు దేవుని కొరకు తృష్ణగొనుచు ఉన్నది. జీవము గల దేవుని కొరకు తృష్ణగొనుచు, జీవము కలిగిన దేవుని కొరకు తృష్ణగొనుచు ఉన్నది. దేవుని సన్నిధికి నేను ఎప్పుడు వచ్చేదను, ఆయన సన్నిధిని నేను ఎప్పుడు కనబడేదను. సరిపోతుంది. దుప్పినీటి వాగుల కొరకు ఆశపడినట్లుగా దేవా నీ కొరకు నా ప్రాణము ఆశపడుతుంది. ఇలా ఆశపడగలిగిన వారి కోరిక, ఏ కోరికైనను దేవుడు నెరవేర్చగలడు. అది ఏ కోరికైనా కానీ అది నెరవేర్చగలడు. నీకు ముందు మరణించాలనే కోరిక ఉందా? ఆయనతో పాటు మరణించేటట్లుగా చేస్తాడు. సమాధి కావాలనే కోరిక ఉందా? ఈ పాపపు రోత జీవితం అంతా కట్టగట్టి సమాధిలో పడేయాలనే మనస్సు నీకున్నదా? అయితే ఆ కోరికను దేవుడు తీర్చగలడు. నీవు ఆయనలాగా లేవాలనుకుంటున్నావా? నిన్ను లేపగలడు. ఆయన లేపగలిగిన దేవుడు. నీకు ఆశ ఉండాలి, ముందుగా ఆశ ఉండాలి, కోరిక ఉండాలి, ఆ మనస్సు ఉండాలి. 84వ కీర్తనలలో కూడా 2వ వచనములో చెప్పాడు చూడండి ఒకసారి. 84:2 చదవండి. యెహోవా మందిరావరణములను చూడవలెనని నా ప్రాణము ఎంతో ఆశపడుచున్నది. ఎట్లాట? సొమ్మసిల్లిపోతుంది. చూడాలి, చూడాలి, జీవము గల దేవుని దర్శించుటకు నా హృదయమును నా శరీరమును ఆనందంతో కేకలు వేయుచున్నది. హల్లెలూయా, హల్లెలూయా. నేను చూడాలి, తృష్ణగొనుచున్నది, కేకలు వేస్తుంది, అరుస్తుంది. ఎందుకు? ఆయనను చూడాలి, ఆయన ఆవరణములను చూడాలి. ఈ కోరిక ఎవరికి ఉంటే ఆ కోరిక తీర్చగలబడుతుంది. నేను ఆయనను చూడాలి అని అనుకున్నవనుకో, ఆయన చూపించగలడు. నేను నా దేవుణ్ణి చూడాలి, ఆయనతో నేను మాట్లాడాలి అంటే మాట్లాడగలిగే అవకాశం ఇస్తాడు. కానీ నీ లోపల ఆ కోరిక లేదనుకోండి, ఆ తపన నీ లోపల లేదనుకోండి, ఆ ఉద్దేశములు నీ లోపల లేవనుకోండి, అది తీర్చబడదు. అది తీర్చబడాలంటే నీ మనసులో ఒక తలంపు ఉండాలి. నేను ఆయనను చూడాలి, ఆయనతో మాట్లాడాలి. మన దేవుడు మాట్లాడని వాడు కాడు, మాట్లాడగలిగిన దేవుడు.
ఏంటిది? మాట్లాడే దేవుడవు నీవు, మాట్లాడని రాయివి చెట్టువు నీవు కావు, మాట్లాడే దేవుడవు నీవు. యేసయ్యా 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 యేసయ్యా, మాట్లాడే దేవుడవు నీవు, మాట్లాడని రాయివి చెట్టువు నీవు కావు, మాట్లాడే దేవుడవు నీవు. హల్లెలూయా. ఆయన మాట్లాడగలిగిన దేవుడు. నీవు ఆయన వైపు చూడు. భక్తుడు గానం చేశాడు 143వ కీర్తన భాగములో. 143 ఒకసారి చూడండి, 6వ వచనం చదవండి. 143:6. నా చేతులు చాపుచున్నాను, నీ తట్టు నా చేతులు చాపుచు ఉన్నాను, ఎండిపోయిన భూమి వలె ఎండిపోయిన భూమి వలె నా ప్రాణము నీ కొరకు ఆశపడుచున్నది. హల్లెలూయా. ఇది ఏమి కోరికండి? అందులో రవ్వంత మనకు ఉండేనా? ఉంటుందా? ఉండబోతుందా ఎప్పుడైనా? రవ్వంత కొంచెము. ఈ ఎండిపోయిన నేల ఈ ఎండకు కటకటగా ఎండి నెరలు విరిచింది మనసు. నెరలు విడిచిన నేలకు నీళ్లు ఎంత అవసరమై ఉన్నదో మనకు బాగా తెలుసు. నీళ్లు అయితే బాగుండు. అలా ఉన్నదట ఆ భక్తుని యొక్క ప్రాణం. ఎందుకోసమో? ఏ కోరిక తీర్చబడాలని? రోగములు, బాధలు, ఇరుకులు, ఇబ్బందులు, కష్టాలు, అప్పులు, సమస్యలు, శరీర బలహీనతలు పోవాలనా? కోరిక ఏమిటి? దేవుడు మనకు గిట్ట కనబడి, నా కుమారుడా, నా కుమార్తె, నీ కోరిక ఏమిటో చెప్పు, నేను తక్షణమే తీరుస్తాను అని అంటే, ముందు కోరిక మనం ఏం కోరుతాం? ముందు కోరిక ఏమి కోరుతామో తెలుసా? 1 కోటి రూపాయలు ఉన్నా మంచిది. ఇక నువ్వు వచ్చేదాకా మేము సిరిసిల్లనే ఉంటాం ప్రభు, ఆ డబ్బులు అయితే ఇక నువ్వు రాకడం పర్యాంత మట్టుకు మందిరంలో ఆరాధన చేస్తావు, పైసలు అయితే అది లేకపోతే బతికేటట్టు లేదంటాం మనం. కానీ ఈ భక్తుల కోరికలు కోరట్లే. వీళ్ళ ఆశ నిరంతరము ఏమిటి? నిన్ను చూడాలి, నిన్ను కనుక్కోవాలి, నిన్ను దర్శించాలి. కోరిక కలిగి ఉంటే దేవుడు ఆ కోరికను తీర్చగలడు. అది న్యాయమైన కోరిక అయి ఉండాలి. నీ కోరిక దేవుడు కోరిన కోరికల్లా సిద్ధింపజేయగలిగిన వాడు, తీర్చగలిగిన వాడని లేఖనంలో ఉన్నప్పటికీ అది న్యాయమైనదైతే తీర్చబడుతుంది. నువ్వు కోరిన కోరిక న్యాయమేనా? ఆ కోరిక న్యాయమైనదైతే తప్పకుండా తీర్చబడుతుంది. కుట్రలతోనో కుతంత్రాలతోనో నీవు కనుక ఉంటే, మోసముతో నీవు ఒక కోరిక కోరితే ఆ కోరిక తీర్చబడదు. మోసపూరితమైన కోరికలు తీర్చబడవు. నాకు భయంకరమైన బద్ధశత్రువు ఉన్నాడు ప్రభు, వాడిని కొద్ది చంపేయానంటే కోరిక తీరుస్తాడేంటి దేవుడు? ఆ కోరికలు తీర్చేటోడు కాదు. 1 కోటి రూపాయలన్నా తీర్చలేడు. మరి ఎందుకు? ఆయన వల్ల కాదా? అవుతుంది, కానీ అది దైవ చిత్తానుసారమైన కోరికలు కాదు. దైవ చిత్తానుసారమైన కోరికలు ఏమిటంటే, ఆయనను చూడాలి, ఆయనను తనివి తీరా నేను ఆస్వాదించాలి, ఆయనతో నేను ఉండాలి. ఈ కోరిక ఒకవేళ నీవు కోరితే అది న్యాయమైతే తప్పకుండా తీర్చబడుతుంది. ఇక దానికి వేరే ఆప్షన్ లేదు. నీవు ముందు ఏ కోరికతో ఉన్నావు, ఏ కోరికతో నీవు నడుస్తూ ఉన్నావు, అది చాలా అవసరమైన విషయము. ప్రియులారా, పరమగీతములో సులమతి ఒక బాధపడుతుంది ఒక సంగతి మీద. పరమగీత గ్రంథము 5వ అధ్యాయము 8వ వచన భాగమును చదవండి. యెరూషలేము కుమార్తెలారా, యెరూషలేము కుమార్తెలారా, నా ప్రియుడు మీకు కనబడిన నా ఎడల, ప్రియుడు మీకు గిట్ట కనబడిన ఎడల, ప్రేమాతిశయం చేత నీ ప్రియురాలు మూర్ఛిల్లెనని. ఏంటిదట? ఒకసారి ఆగి ఆలోచన చెయ్యండి, ఆలోచించి మాట్లాడండి ఒకసారి. ఏమని బదులు ఆమె ప్రశ్న, ఆమె బాధ ఏమిటట?
ఆనాటి సంఘ కన్యక యొక్క బాధ ఏమిటి? నా ప్రియుడు మీకు కనబడిన ఎడల ప్రేమాతిశయము చేత నీ ప్రియురాలు మూర్ఛపోయింది, ప్రేమతో మూర్ఛిల్లిపోయింది. ఆయన కనబడక మూర్ఛపోయిందట. మన కోరికలు అస్తమానము విపరీతమైన విచిత్రమైన కోరికలు. ఆనాటి భక్తుల కోరికలు కానీ, సంఘము యొక్క కోరిక కానీ ఇది కాదు. మన కోరికలకు దేవుని కోరికలకు అసలు పొంతన లేదు. మన ఆలోచనలకు ఆనాటి ఆలోచన విధానానికి అసలే పొంతనలు లేవు. మనమేమి కోరుతున్నామో మనకు కూడా క్లారిటీ లేదు. మనం ఎలా వెళ్ళాలో మనకు క్లారిటీ లేదు ప్రియులారా. దీన్ని నేను సరి చేసుకొని నా మనస్సును నేను నిమగ్నము చేసుకొని నా దేవుని వైపు చూస్తాననే కోరిక లేదు. కానీ ప్రియులారా, యేసు కొరకు నీవు ఎదురు చూడక ఇంకేదో గొంతమ్మ కోరికలతో నీవు యేసును అంగీకరించితే ఆ కోరికలు నీకు తీర్చబడవు. నీకు న్యాయమైన కోరిక గనక ఉంటే నీకేమి కావాలో ఆ త్రియేక దేవునికి సర్వము తెలుసు. ఆయనకు అన్నీ తెలుసు. నీకు కావలసినవన్నీ దేవుడు నీకు ఇస్తాడు. కానీ ముందు నీవు ఆయనను సంపాదించుకునే ప్రయత్నం చేయాలి. అట్లనే సర్వోన్నతుడగు దేవుణ్ణి నీవు సొంతం చేసుకున్నావనుకో, ఆయన ఎంత మహోన్నతమైన దేవుడు తెలుసా? ఆయన ఎలాంటి వాడో తెలుసా? ఐశ్వర్యవంతుడు. ఆయన మహా పట్టణమునకు రారాజు. యెరూషలేము పట్టణము, ఆ పట్టణమునకు ఆయన పట్టపు రారాజు. ఆయనను చేసుకున్న రాణి కూడా రారాజుగానే రాణిగానే వరదిల్లుతూ ఉంది. ఎంత మహావైభోగమో తెలియదు. అంత వైభోగము ఎవరికి సొంతము అని అంటే ఆయనను కట్టుకున్న వారికే. ఆయనను సంపాదించుకోమనంటే భూమిని అన్ని వెతుకుతున్నాం మనం. ఆయనను సంపాదించుకోమనంటే భూమి మీద వెతుకుతున్నాం. ఎలాంటివి వెతుకుతున్నామో తెలుసో, ఈరోజు ఉండి రేపు మాయమైపోయేది వాటిని వెతుకుతూ ఉన్నాం. ఈరోజు ఉంటుంది 1,00,000 రూపాయలైనా ఈరోజు కథం చేయచ్చు, 10 లక్షలైనా ఒడగొట్టచ్చు, 1,00,00,000 రూపాయలైనా నీవు భూమిని ఒడగొట్టచ్చు. ప్రేమైన వారలారా, మనము ఈ లోకమును వెతుకుతే ఆయనను పోగొట్టుకుంటాము. ఆయనను వెతుకుతే ఆయనతో పాటు ఈ లోకము అంతటిని కూడా మనము సంపాదించుకోగలుగుతాం. మన కోరిక దేని మీద ఉన్నది? యేసు కావాలా? యేసు ఇచ్చే ఆశీర్వాదాలు భూమి మీద నీకు ధనము, ధనరాశులు, భోగభాగ్యములు ఇవన్నీ నీవు కావాలనుకుంటున్నావా? యేసే కావాలనుకుంటే యేసును సొంతం చేసుకోవడానికి నీవు మూర్ఛిల్లవలసి వస్తుంది, ఎదురు చూడవలసి వస్తుంది, నీ కన్నులు కాయలు కాయవలసి వస్తుంది, నీవు అలసిపోవలసి వస్తుంది. కానీ దొరకడము తథ్యము. హల్లెలూయా! ఆయన దొరుకుతాడు. ఆయన దొరికిన వెంటనే నీవు పట్టుకొని ఆనందపడగలుగుతావు, సంతోషపడగలుగుతావు. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 6వ అధ్యాయము 11, 12, 13 ఈ మాటలు మనం తీసుకొని చదువుదాం. ఓ కొరింథీయులారా, అరమర లేకుండా నీతో మాట్లాడుచున్నను. మా హృదయం విశాలపరచబడి ఉన్నది. మీ ఎడల మా అంతఃకరణము సంకుచితమై ఉండలేదు గాని మీ అంతఃకరణమే సంకుచితమై ఉన్నది. ఏంటిదట? మీ హృదయమే సంకుచితము, మా హృదయము సంకుచితముగా లేదు. మీ ఎడల మాకున్న అంతఃకరణమునకు ప్రతిఫలముగా మీరును మీ హృదయములను విశాలపరచుకొని, మీ హృదయములను విశాలపరచుకొనుడి. మీరు నా పిల్లలను మీతో ఇలాగ చెప్పుచున్నాను. హల్లెలూయా! మీరు నా పిల్లలు, నా వారు గనుక నేను ఈ మాటలు తెలియజేస్తున్నాను. మీరు మీ హృదయములను విశాలపరచుకొనండి. సంకోచితమైన ఆలోచన భూమికి సంబంధించినది, విశాలత కలిగిన మనస్సు పరలోకమునకు సంబంధించినది. సంకోచిత మైండ్ ఈ భూమి మీద నా అనుకొని నీ పరిధులు గీసుకుంటున్నావు చూడు, అది సంకోచితమైన మైండ్. ఇది నాది, ఇంత సంపాదించాలి, ఇది కావాలి, అది కావాలి, ఈ కోరికలు ఉన్నాయి చూడు, ఇవన్నీ సంకోచితమైన మైండ్. దీన్ని నీవు అర్జెంటుగా విశాలపరచుకోవాలి.
నీ మనస్సు విశాలమైతే, చాలా మనకి ఈజీగా అర్థం కావడానికి ఓ మాట చెప్తాను. అబ్బా అన్నది చాలా పెద్ద మనసు, వెళ్ళగానే నాకు కాదనలేక డబ్బులు ఇచ్చాడు, అప్పు అడగడానికి వెళ్ళాను, అలా అడిగానో లేదో ఇలా తీసి నా చేతిలో పెట్టాడు, చాలా పెద్ద మనసు అని అంటాం. అంటే నిజానికి ఆయన పెద్ద మనసు నీకు ఎట్లా అర్థమైంది? ఎంత కొలతలు ఉన్నాయి, దాని కొలతలు ఎంత, వాటి వెడల్పు ఎంత, ఆ మనసు యొక్క ఎత్తు ఎంత, ఏమైనా చూసావా? మరి నీకు ఎలా అర్థమైంది? ఆయన చేసిన హెల్పింగ్ నేచర్ ఏదైతే ఉన్నదో దానిని చూడగానే నీకు అర్థమైందంటే ఆయన మనసు చాలా పెద్దది అని అర్థమైంది. ఇలాగ నీ మనస్సు సంకుచితము కాకుండా విశాలపరచబడాలి. అప్పుడు నీవు పైనున్న వాటిని వెతుకుతావు. ఫిలిప్పీలకు రాసిన పత్రికలో అపోస్తులుడైన పౌలు అదే తెలియజేశాడు. 8 నుండి చదవండి ఒకసారి. 3:18. అనేకులు క్రీస్తు శిలువకు శత్రువులుగా నడుచుకొనుచున్నారు. వీరిని గూర్చి మీతో అనేక పర్యాయములు చెప్పి తిని ఇప్పుడును ఏడ్చుచూ చెప్పుచున్నాను, నాశనమే వారి వారి కడుపే వారి దేవుడు. వారి కడుపే వారికి దేవుడు అయ్యాడు, యేసయ్య దేవుడు కాదు. వీళ్ళందరూ భూమి మీద కొరకే బ్రతుకుతూ ఉన్నారు. భూమి మీద ఉన్నవి సంపాదించుకొనుటకు బ్రతుకుతున్నారు, యేసు కొరకు బ్రతకడం లేదు. వారు తాము సిగ్గుపడవలసిన సంగతులందు అతిశయపడుచు ఉన్నారు, భూ సంబంధమైన వాటి అందే మనస్సు నుంచుచున్నారు. ఎట్లాంటి వారు ఉన్నారో చూడండి. భూ సంబంధమైన వాటి మీద మనసు పెడుతున్నారు. దేని మీద మనసు పెట్టాలో క్లారిటీ లేదు. ఈ సంకుచితమైన భావజాలము మారట్లేదు, విశాలతలోనికి మనసు రావట్లేదు. మన బ్రతుకులు దేవుని కొరకు అంకితం కావట్లేదు. ఇంకెంతకాలం బ్రతుకుతామో తెలుసా? యేసయ్య రానయ్యున్నాడన్న సంగతి అర్థమైందా? ఆయన నేను త్వరగా వస్తున్నాను, వాని క్రియల చొప్పున వానికి జీతము ఇవ్వడానికి నేను మరల వస్తానని చెప్పాడు. వెళుతున్నాను, అక్కడ స్థలము సిద్ధపరిచి వారు ఇక్కడ భూమి మీద ఏ పనులు చేశారో వారికి జీతమునిస్తానన్నాడు పరలోకములో. ఆయన మరలా వస్తాడు. వచ్చినప్పటికీ నీవు ఎలా సిద్ధంగా ఉండాలో అలా లేకపోతే, అలా నీవు తయారు కాకపోతే నువ్వేమి చేయలేవు. పరలోకమును మిస్ అయిపోతావు. పరలోకము నీవు మిస్ అయిపోతావు. ఏమి చేసినావు? ప్రార్థన చేశావు, పాటలు పాడావు, మందిరములో మంచి పనులు చేశావు, దేవుని కొరకు బ్రతకాలని తీర్మానముతో నీటి బాప్తిస్మం పొందావు. కానీ ప్రియులారా, అలా బ్రతకడము నీ వల్ల కాలేదు. భూమి మీదివి సంపాదించుకోవడానికి ప్రయత్నం చేశావు, భూ సంబంధమైన ఆలోచనలతో నడిచావు. ఆనాడు ఖాళీ సమాధిని వారు వెళ్ళి మేము యేసును వెతుకుచూ ఉన్నామని ఖాళీ సమాధిని చూసి కంగు తిన్నట్టుగా మన బ్రతుకు అయిపోతుంది. ఖాళీ సమాధిని చూసి వాళ్ళు కంగు తిన్నారు. అయ్యో లేడా, ఇక్కడే ఉండాలి, ఇక్కడ ఎందుకు ఉంటాడు, లేచిన వాడు ఇక్కడ ఉంటాడా, అక్కడ ఉండడానికి లేచాడు ఆయన, ఆ పర్పస్ ఆయనది కాదు. ఎందుకు లేచాడు? ఆయన మృత్యువును జయించి తిరిగి లేచి అనేకులకు కనబడి రుజువుపరుచుకొని పరలోకమునందుకు వెళ్ళి అక్కడికి వెళ్ళి అక్కడ ఉన్నతమైన స్థలములను సిద్ధపరిచి మరలా రావడానికి వెళ్ళాడు. ఇంత పర్పస్ ఆయనకుంటే వీళ్ళ ఎక్కడ వెతుకుతున్నారు? సమాధిలో వెతుకుతున్నారు. ఆయనకున్న పర్పస్ వేరు, వీరు వెతుకుతున్నది వేరు. అక్కడ ఎందుకు కనబడతాడు అంటున్నా. ఇప్పుడు చెప్పండి, భూ సంబంధమైన వాటిని మనం వెతుకుతుంటే యేసు ఎలా కనబడతాడు? హల్లెలూయా. భూ సంబంధమైన వాటిని నీవు వెతకగలిగితే ఆయన కనబడడు. నీవు పర సంబంధం వాటి మీద దృష్టి పెట్టాలి. అదే మాట మనకు అపోస్తులుడు తెలియజేసి 20వ వచనం చదవండి. ఇందులోనే ఫిలిప్పీ పత్రిక 3 ఏంటిది ఒక్కసారి చూడండి. మన పౌరస్థితి పరలోకమందున్నది, అక్కడి నుండి ప్రభువైన యేసుక్రీస్తు అను రక్షకుని నిమిత్తము కనిపెట్టుకొని ఉన్నాము. దేని మీద ఉన్నమాట? మన పౌరస్థితి పరలోకమందున్నది, భూమి మీద లేదు. మన పౌరస్థితి, మన హక్కు, మన ఆధారం ఎక్కడున్నది? పౌలు అంటాడు, పౌలన్న నీ ఆధార్ కార్డు ఎక్కడిది అని అంటే, నా అడ్రస్ భూమి మీద లేదురా నాయన. ఒకరోజు ఆయనను చూసి అని అన్నాడు, చూడు ఆయన ఇచ్చాడు. ఆయనను చూసిన నాటి నుండి గట్టిగా పట్టుకున్నాడు.
క్లారిటీగా పట్టుకున్నాడు, అద్భుతంగా పట్టుకున్నాడు. ఆ ఉన్నతమైన దేవుణ్ణి పట్టుకోవాల్సిన మైండ్, మనస్సు మనకు ఉండాలి. హల్లెలూయా. ఆయనను పట్టుకోవాలనే తపన నీకు ఉంటే ఆయనను పట్టుకోగలుగుతావు. పౌలు నిదానంగా చూశాడట, ఆయనను చూశాడట, ఆయనకు కనబడ్డాడు. సిలువకు పడ్డట్టు చూశాడు. నడుస్తూ ఉన్నప్పుడు కాలినడకన ఆయనను చూశాడు. ఆయనతో నిరంతరము చూస్తూనే బ్రతుకుతూ ఉన్నాడు పౌలు. ప్రతి అడుగడుగున బ్రతుకుతూ ఉన్నాడు. ప్రతి స్థలమునందు ఆయన చూడగలుగుతూ ఉన్నాడు దేవుణ్ణి. ప్రతి స్థలములో ఆయనను చూస్తున్న అనుభవం పౌలుకున్నది. ఈనాడు ఆయన భక్తులమైన మనకు అదే అనుభవం ఉండాలి. నిరంతరము ఆయనను చూసే అనుభవం మనకు రాకపోతే ప్రియులారా, మనము ఆయన వలె మారలేము. ఆయన వల్ల మారని వారు ఆయనలాగా పునరుత్థానం ఎలా చెందగలుగుతారో తెలుసా? పౌలు అన్నాడు, ఎట్లయినా నాకు పునరుత్థానము కలగాలి, కాబట్టి నేను ఏదైనా చేస్తాను పునరుత్థానము కొరకు. పౌలు అన్నాడు, పునరుత్థానము కొరకు నేను ఏమైనా చేస్తాను. పౌలను ఇదంతా ఎందుకు చేస్తున్నావు? నేను ఎట్లయినా పునరుత్థానం చెందాలి. చెందడానికి నీవేమేమి చేస్తున్నావు? నాకు ఎదురుగా వచ్చే ప్రతి పనిని నేను చేస్తూ ఉన్నాను. ఆయన గురి అంతా ఒకటే, నేను పునరుత్థాన అనుభవములోనికి రావాలి, పునరుత్థానము చెందాలి, మార్పు చెందాలి. నా పౌరస్థితి పరలోకమందు ఉండాలి. భూమి మీద నా కోరికలు ఏమీ లేవు, భూమి మీద నా ఆశ ఏది లేదు. నేను వెడలిపోవుట నాకు మంచిది, అది ఆయన కోరిక. ఫిలిప్పీ పత్రిక 1వ అధ్యాయము చూడండి ఒకసారి, 21 నుండి చదవండి. ఫిలిప్పీ, నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభము. అయినను శరీరంతో నేను జీవించుటే నాకున్న పనికి ఫల సాధనమైన ఎడల నేనేమి కోరుకొందునో నాకు తోచలేదు. 23 ఈ రెంటి మధ్యను ఇరుకునబడి ఉన్నాను. నేను వెడలిపోయి క్రీస్తుతో కూడా ఉండవలెనని ఆశ ఉన్నది, అది నాకు మరీ మేలు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నేను వెడలిపోయి ఆయనతో ఉండాలి, అది నాకు మేలు. ఇక్కడ బ్రతకాలనే కోరిక లేవు. మనకేమున్నదో తెలుసా? చివరి గడియలలో కూడా బ్రతుకుతావా అని అంటే గిన్న నీళ్ళు పోయి బ్రతుకుతా అంటాం మనం. ఆశ మంచిదే, కోరికలు మంచివే. ఆ కోరికలకు ఆశలకు తగ్గట్టుగా నీ ఆలోచన కూడా ఉండాలి. పౌలు అన్నాడు, నేను ఎందుకోసము బ్రతుకుతున్నానో నాకు తెలుసు. ఎందుకొరకు బ్రతుకుతున్నావు? 22, ఆయనను శరీరముతో నేను జీవించుటయే నాకున్న పనికి ఫలసాధనమైన ఎడల అన్నాడు. ఒక లాభం ఉన్నది ఇలా బ్రతికి ఉండడం. ఏమి లాభము? మరలా 14 చదవండి, 15 నుండి చదవండి, 14 చదవండి. నేను నీకు కనబడబోవు సంగతిని గూర్చియు నిన్ను పరిచారకునిగాను సాక్షిగాను నియమించుటకై కనబడి ఉన్నాను. హల్లెలూయా. ఇప్పుడు మనకు ఒక క్లారిటీ వచ్చింది. ఏమి క్లారిటీ? పౌలు కనబడ్డాడట, పౌలు చూశాడట. నీవు నన్ను చూశావన్నాడు యేసయ్య. ఆయన నోటితోని ఏమన్నాడు? నేను నీకు కనబడ్డాను అన్నాడు. నీవు నన్ను చూశావని దేవుడు ఒప్పుకున్నాడు, అందుకొరకే నేను కనబడ్డాను అని కూడా ఒప్పుకున్నాడు. కానీ కనబడ్డదేమో అదృశ్యంగా. యేసయ్య అంటాడు, దృశ్యరూపకంగా నువ్వు చూశావంటాడు. ఎంత బాండింగ్ చూడండి ఇద్దరి మధ్యలో, ఎంత అద్భుతమైన బాండింగ్ ఉన్నది. దేని కొరకట? నిన్ను నా పని నిమిత్తమై నా సాక్షిగాను నియమించుటకై కనబడి ఉన్నాను. నా సాక్షిగా ఉండుటకు నేను నీకు కనబడ్డాను. ఒక్కసారి ఆలోచించండి, పౌలుకు దేవుడు ఎందుకు కనబడ్డాడు? దేవుని పని నిమిత్తము ఆయన నియమించుకున్నాడు.
అది ఎప్పుడు మొదటిసారి యేసయ్య ఆయనకు దర్శనం ఇచ్చినప్పుడు, మొట్టమొదటిసారి దేవుడు ఆయనను పిలిచినప్పుడు. కానీ పిలిపి పత్రికలో ఏమంటాడు? నేను ఈ పని కొరకు బ్రతుకుతున్నానని ఆయన చెప్పి తిమోతి పత్రికలో చివరిదాకా ఆ పని నిమిత్తమే బ్రతికినట్టు మనకు కనబడుతుంది. మొదట ఏ పని నిమిత్తమైతే నియమించబడ్డాడో ఆ పనిని చివరిదాకా కొనసాగించిన వాడు అపోస్తులుడైన పౌలు. హల్లెలూయా, హల్లెలూయా. అపోస్తులుడైన పౌలుకు దేవుడు దర్శనమిచ్చిన కాలము నుండి ఏనాడు మార్పు చెందలేదు. మనము నీటి బాప్తిజం పొందిన ఆడాదికే మార్పు చెందుతాం, 6 నెలలకే మార్పు చెందుతాం. ఇక చాలు, ఎన్నిసార్లు పోతాం? 6 నెలలు అయితే అది ఒక వారం తప్పకుండా వేయినా, వారం తప్పితే ఏమవుతుంది అంటాం మనం. హల్లెలూయా. ఈ వారం ఒకరోజు తప్పితే ఏమవుతుంది? ఏమి కాదు, దేవుడేం కొట్టుటోడా. దీన్ని ఏమంటారంటే నిర్లక్ష్య వైఖరి. దీనినే ఏమంటారనంటే భయము లేనితనము. దీనినే ఏమంటారంటే అజాగ్రత్త, నిర్లక్ష్యము. దేవుడు అంటే లెక్కలేదు, దైవం అని అంటే లెక్కలేదు, దేవుని ధ్యాసే మన మనసులో లేదు. కానీ నువ్వు క్రైస్తవుడు అనంటే మొదటిసారి చేయెత్తుతాం, ఫస్ట్ టక్ మన ఎత్తుతాం. నువ్వు ఎవరనంటే మేము దేవుణ్ణి నమ్ముకున్నావు ఏమనుకుంటాను, మొక్కింది తింటావంటే అబ్బే మాకు వడది. అలాలు చేయలేదట తింటరా, మురదాలు చేసినట్టు తింటారా అంటే మాకు అది వడదయ్యా. ఇన్ని వడై అంటావు, మొక్కింది తినవు, దించింది తినవు, విగ్రహారాధనకు వెళ్ళవు, కళ్ళు తాగమంటే తాగవు, సినిమాలు చూడమంటే చూడవు. ఎందుకో తెలుసా? యేసయ్య కట్టుబడి ఉన్నాను అనుకుంటావు. యేసయ్య సన్నిధికి వెళ్ళాక నీవు అన్ని చుట్లు తిరుక్కుంటా నాకు రేవంత్ రెడ్డి తెలుసు అని రేవంత్ రెడ్డి పేరు చెప్పుకొని అన్ని పనులు చేసినట్టే ఉన్నది. నీకు ఎవరు తెలుసు? రేవంత్ రెడ్డి తెలుసు అనుకుంటున్నావు. మరి ఆయన దగ్గర నీకు పరిచయం ఉన్నది, ముఖ పరిచయము. ఆయన ముఖ్యమంత్రి అని చేస్తాను, ఆయన కోసం ప్రచారం చేస్తాను. నీకు తెలుసు ఆయనే నిన్ను గుర్తుపడతాడా? నీ ప్రచారాన్ని చూస్తున్నాడా? చూడడు. నీకు లాభం ఏమున్నది? మన బ్రతుకులన్నీ ఇట్లనే ఉన్నాయి. ఆయన కొరకు చేస్తాను ఉండే ముఖ పరిచయాలు లేవు. ఆయన కొరకే చేస్తున్నాం అనేది కనీస పరిచయం లేదు. పౌలుకు ఆ తిప్పలే లేదు. మొదటిసారి చూసినప్పుడు ఏ పిలుపుతోని వచ్చాడో ఆ పిలుపు కడదాకా కొనసాగించాడు, కడ వరకు కొనసాగించాడు. ఆయనతో పాటు సిలువ వేయబడ్డానంటాడు, దేవుడు దాన్ని ఒప్పుకుంటాడు. ఆయనతో పాటు కష్టాలు పడ్డానంటే దేవుడు దాన్ని ఒప్పుకుంటాడు. అన్నింటికి ఒప్పుకోగలుగుతూ ఉన్నాడు. అయితే ఇప్పుడు ఆయన వారసులమైన మనము కూడా అదే తాత్పర్యము కలిగి ఉండాలి. హల్లెలూయా. ఆయన వారసులమైన మనము అదే తాత్పర్యముతో నడవాలి, అదే కోరికతో నడవాలి. నీ గురి అదే అయి ఉండాలి. కానీ అది కాక ఇంకే గురితో బ్రతికినా యేసుకు పెద్ద ఒరిగేది లేదు, నీ వల్ల లాభమే లేదు, పైస లాభం లేదు. దేవునికి నయా పైస లాభము లేని జీవితము. నీకెందుకు రక్షణ ఇవ్వాలి? నీ కొరకు ఎందుకు పునరుత్థానం చెందాలి? ఇప్పుడు నిన్ను పునరుత్థాన జీవితములో నడిపించి పరలోక రాజ్యానికి నిన్ను వారసుని చెయ్యాలి, వారసురాలను చేయాలి. ఒక కారణం చెప్పండి. నీవేమి చేశావని ఆయనకు నీకు రాజ్యము కట్టబెట్టాలి. నువ్వేం చేశావని అంటే ఏదో ఒకటి చేసి ఉండాలా అంటే అవును, ఏదో ఒకటి చేసి ఉండాలి, ఏదో పని చేసి ఉండాలి. అందుకొరకే మనము బ్రతకాలి. అసలు భూమి మీదకి ఎందుకు వచ్చా? మనము మనిషిగా బ్రతకడానికి గల కారణం ఏమిటి? యేసును అతని యొక్క గుణగణములను, ఆయన స్వభావ ఉద్దేశములను ఎరిగి నీవు కన్ను మోయాలి. పరలోకం వెళ్ళిన తర్వాత ఆ గుణగణములను గుర్తుపట్టి యేసు దగ్గరికి వెళ్ళాలి. అవే నీకు ఆధారాలు. అవి ఆధారాలు. ఏమి ఆధారాలు తెలుసా? నేను యేసును చూశాను. ఎందుకనంటే యేసు ఛాయలు నా లోపల ఉన్నాయి. ఇగో చూడండి, పౌలును చూడండి. పౌలయ్యా నీకు యేసు తెలుసా అంటే అదేంటిది? ఆయనకు చేతుల్లో మేకులు ఉన్నాయి చూడు, నాకు కూడా ఉన్నాయి. ఆయనకు పక్కలో బల్లపడు, నాకు కూడా ఉన్నది. ఆయన ఎలా సిలువ కట్టాడో నేను అలాగనే పడ్డాను. ఇన్ని రుజువులు చూపెట్టగలుగుతాడు. మనం ఎన్ని రుజువులు చూపెట్టగలుగుతాం యేసయ్య సన్నిధికి వెళితే? ఈ రుజువులు లేని నీ జీవితంలో పునరుత్థాన అనుభవం రాదు కదా. పునరుత్థాన పండుగ ఎలా చేసుకుంటావు మరి? పునరుత్థాన పండుగ నీవు చేయాలి అని అంటే ముందు నీవు పునరుత్థానము చెందిన వాడవు, చెందిన దానవై ఉండాలి. నీటి బాప్తిస్మము ద్వారా పునరుత్థానము చెందావు, అది దినదినము పునరుత్థాన అనుభవముగా మారాలి.
దినదినము చస్తూ మరలా దేవునిలో బ్రతుకుతూ దేవుని కొరకు నియమించబడడమే నిత్య పునరుత్థాన అనుభవము. ఆ నిత్య పునరుత్థాన అనుభవం నీకు లేకుండా దైవ సన్నిధికే నీవు గైరాజరవుతూ ఉంటే నిత్య పునరుత్థానం నీకు లభించదు. మందిరానికి రాలేని జీవితాలు యేసుకు అవసరము లేని బ్రతుకులు. యేసుకు అవసరమా? అయితే నీవు మందిరానికి రావాలి. అది తథ్యము, దేవుడు పెట్టిన రూల్ అది. నేను ఇంట్లోనే ఉంటాను కానీ యేసయ్యను బాగా ఆరాధన చేస్తానంటే పైసా లాభం లేదు అంటాడు యేసయ్య. ఎందుకు లాభం లేదు? ఎందుకు లాభం లేదు? ఆయన పెట్టిన రూల్స్లలో 1-2 పాటిస్తున్నావు. 1,00,000 రూల్స్ పెట్టాడు. నీటి బాప్తిసం పొందిన వారందరూ ఏం చేశారు? అపోస్తుల కార్యాలు 2:42లో వీరందరూ అపోస్తుల బోధయందును సహవాసమందు రొట్టె విరుచుట ప్రార్థన చేయుట యందు ఎడతేక ఉంటే నువ్వేమో ఒంటరిగా ఇంట్లో ఉంటావు. రొట్టె ఉన్నదా? సహవాసం ఉన్నదా? ప్రార్థన ఉన్నదా? నీకు తెలిసిన ప్రార్థన చేస్తావు. సహవాసం లేదు, ఒంటరితనం. ప్రభు శరీరం లేదు, దుర్భరమైన జీవితం. అపోస్తుల బోధ లేదు, ఎదుగుదల ఆగిపోయింది. మరుగుజ్జుగా బ్రతుకుతున్నావు, పొట్టిగా బ్రతుకుతున్నావు, పీలైపోయింది, కూలబడిపోతున్నావు. ఇక బ్రతుకులు ఎందుకో? ఎన్ని ఉన్నా ఏమి లేకపోయినా కానీ యేసయ్యకు నేనే వారసున్నాని విర్రవీగుతున్నావు చూడు. ఇది అబద్ధం కాదా? హల్లెలూయా. అంటే అబద్ధాలు ఆడొద్దని దేవుడు చెప్పిండు కానీ ఇది కూడా ఆడొద్దా? ఇది ఆడచ్చు. మనం రాసుకుంటాం మన బైబిల్లో, దాని మీద వేరే వేరే పేపర్ అతకబెట్టి అబద్ధం ఆడచ్చు అని రాసుకుంటున్నాం. ఇది ఎట్లా చెల్లుతుంది? యేసు కొరకు బ్రతకగలిగితే నీవెలా ఉండాలో తెలుసా? యేసుకు సాక్షిగా ఉండాలి. యేసును నీ నరనరాలను జీర్ణించుకునేటట్లుగా నీ బ్రతుకు అందరికీ అర్థం కావాలి. యేసును చూపించగలిగిన జీవితం నీకు ఉండగలిగితే అప్పుడు నీ ద్వారా దేవుడు మహిమ పొందుతాడు. ఆ దేవాది దేవుని యొక్క నీతి న్యాయములు మనకు మన ద్వారా ఆధారాలు కావాలి. ప్రియమైన వారు, అంశమతి మేరీ పాట రాసింది ఏంటిది? స్తుతి సింహాసనాసీనుడా యేసు రాజా దివ్య తేజ, స్తుతి సింహాసనాసీనుడా యేసు రాజా దివ్య తేజ, అద్వితీయుడవు పరిశుద్ధుడవు అతి సుందరుడవు నీవే ప్రభు, అద్వితీయుడవు పరిశుద్ధుడవు అతి సుందరుడవు నీవే ప్రభు, నీతి న్యాయములు నీ సింహాసనాధారం, నీతి న్యాయములు నీ సింహాసనాధారం, కృపా సత్యములు నీ సన్నిధానవర్తులు, కృపా సత్యములు నీ సన్నిధానవర్తులు, స్తుతి సింహాసనాసీనుడా యేసు రాజా దివ్య తేజ, స్తుతి సింహాసనాసీనుడా యేసు రాజా దివ్య తేజ. హల్లెలూయా. నీతి న్యాయములు ఆయన సింహాసనమునకు ఆధారమైనట్లుగా నీవు నీతిగా బ్రతకడము ప్రారంభిస్తే ఆయనకు ఆధారంగా ఉంటావు భూమి మీద. ఆయనకు ఆధారముగా యేసును కనపరచగలిగిన జీవితము నీదవుతుంది. ఆ జీవితమే మనము లేక పాటించక ఉంటే మనకు పునరుత్థానం ఎక్కడిది? పునరుత్థానము చెందాలి అనే కాంక్ష పౌలుకున్నది కాబట్టి ఇవన్నీ చేశాడు. పునరుత్థానము చెందాలనే కోరిక ఆయనకున్నది కాబట్టి ఇవన్నీ చేసుకుంటూ వచ్చాడు. నీవు పునరుత్థానము చెందడానికి ఈ భూమి మీద శ్రమలకైనా నిందలకైనా అవమానాలకు ఉపద్రవములకు దేనికి భయపడక నిలబడగలిగిన మనస్సు నీకు రావాలి. దేనికి భయపడక సత్యము పక్షాన పోరాటము చేస్తూ దేవుని వాక్యమునకు కట్టుబడి నడవగలిగిన జీవితం నీకుంటే పునరుత్థానము చెందడానికి అవకాశం ఉన్నది. దీనికి గాను నీకు ఎదురు చూపులు చాలా అవసరం, మూర్ఛిల్లుట చాలా అవసరము, అలసిపోవుట చాలా అవసరము.
యేసు కొరకు ఎదురు చూస్తూ కనులు కాయడము అవసరము. లేకపోతే యేసు దొరకడు. యేసును సంపాదించుకోవడానికి ప్రయత్నం చెయ్యి, దేవుణ్ణి సంపాదించుకో. ఆ భాగ్యము పునరుత్థానం బలము చేత నిన్ను తట్టి లేపుతుంది. ఆ పునరుత్థానములో పాల్గొన్న వారందరూ ధన్యులవుతారు. హల్లెలూయా. పునరుత్థాన అనుభవము ఉండాలి. ఖాళీ సమాధి దగ్గరికి వెళ్ళి వెతకడము కాదు, లేచిన వాణిని వెతకడము చాలా అవసరం. మీరు వెతికి, ఆయన ఇదివరకే లేచాడు, లేచిన వాణిని వెతికి ఆయన వలె లేవడానికి ప్రయత్నం చేసి సక్సెస్ కాగలిగిన జీవితము ఆ త్రియేక దేవుడు మనందరికిచ్చి నడిపించునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రార్థన చేసుకుందాం.